నమస్కారం అండి యూట్యూబ్ మిత్రులకు. చంద్రబాబు నాయుడు గారు తన కలల రాజధాని అమరావతిని వరదల నుండి రక్షించుకోవడానికి దాదాపుగా అప్పటికే 11 లక్షల క్యూసెక్కుల నీళ్లు కృష్ణానదిలో ప్రవాహం చేస్తుంటే పక్క నుంచి బుడమేరు నుంచి వచ్చే 40,000 60,000 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి వదిలితే ఆ ప్రవాహం అమరావతిని పూర్తిగా ముంచుతుంది. అమరావతి ఒక పెద్ద క్యాపిటల్గా, ప్రపంచ క్యాపిటల్గా మేము గుర్తింపు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడిప్పుడే దీనికి 15,000 కోట్లు డబ్బు శాంక్షన్ చేసుకొని మేము పనులు మొదలు పెట్టాలని చెప్పి మొత్తం జేసీబీలతో ముళ్ళకంపలన్నీ పీకించినాం. అటువంటి పరిస్థితుల్లో ఈ నీళ్ళు వచ్చి ఆ రాజధాని భూములలో వరదల కారణంగా కనబడితే మొత్తం రాజధానికి అప్రతిష్ట వస్తుంది. అక్కడ రాజధాని వచ్చే పరిస్థితి కూడా ఉండదనే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు రాత్రికి రాత్రే వెలగలేరు వద్ద గేట్లు ఎత్తి విజయవాడ మునగడానికి కారణమైన చంద్రబాబు నాయుడు గారు మరుసటి రోజే ఆ యొక్క డ్యామేజ్ నుంచి కవర్ చేసుకోవడానికి విజయవాడలో ఏ విధంగా ఆయన ప్రవర్తించినాడో, ఏ విధంగా ఆయన పడవలలో తిరగడం, జేసీబీలో తిరగడం, తర్వాత రైల్వే ట్రాకులపైన తిరగడం, కాలువ గట్లపైన తిరగడం, నీళ్ళల్లో నడచడం, ఇవన్నీ ఎప్పుడు లేని విధంగా అక్కడే ఉండి ప్రజలతో మమేకమై ఆ విధంగా జీవిస్తున్నాడు అనే విధంగా ఆయన క్రియేట్ చేసినాడు. అదంతా మనం గమనిస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ డ్యామేజ్ నుంచి కవర్ చేసుకోవడానికి కట్ట మీద గన్లు పడినాయి, గన్లను బుడిసల్లా, ఈ గన్లు పడడానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ నిందను జగన్మోహన్ రెడ్డి మీద వేయడానికి అక్కడ ట్రై చేసి ఎక్కడ ఏ అవకాశం దొరికితే ఆ అవకాశంలో జగన్మోహన్ రెడ్డిని వాడుకొని జగన్మోహన్ రెడ్డి మీద ఈ నిందలేయాలనే ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు ఈ విజయవాడ ప్రజల డ్యామేజ్ని జగన్మోహన్ రెడ్డి క్రియేట్ చేసినాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీదకి ఇదంతా తోసేయాలా, ఈ విషయాలన్నీ డైవర్షన్ చేసి ఈ పూర్తి దీనికి సంబంధించిన డ్యామేజ్నన్నీ వైఎస్ఆర్సీపీకి వేయాలనే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏ అవకాశం దొరికినా ఆ అవకాశాన్ని వైసీపీ మీద వేసే క్రమంలో ఆయన ముందుకు పోతున్నాడని మనం గమనించాలా. ఈ విజయవాడ డ్యామేజీ క్రెడిట్ను జగన్మోహన్ రెడ్డి గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి అంటగట్టడానికి చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ మంత్రులు కానీ ఏం మాట్లాడినారో ఒకసారి గమనించండి. ప్రకాశం బ్యారేజ్ పైకి 3 పడవలు పంపించాడు. ఒక్కొక్కటి 30 టన్నులు ఇనుము వేసిన పడవలవి నేరుగా వచ్చి 11,20,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ పోతా ఉంటే అది వచ్చి కొట్టింది. సపోర్టింగ్ ఏదైతే ఉంటుందో అది ఇరిగిపోయినాయి. అదే కాలం గాని కొట్టుంటే ప్రకాశం బ్యారేజ్ కొట్టుకోబోయాయి. అక్కడ బోట్లు కొట్టుకొచ్చినటువంటి విధానం చూసినా, దాని మీద ఉన్నటువంటి రంగులు చూసినా ఇది వాంటెడ్గా చేసినట్లుగా కనపడుతుంది అనేది అక్కడ ఉన్నటువంటి అనుమానాలు. కూడా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఉన్నాయి. అసలు సాధారణంగా వైఎస్ఆర్సీపీ కలర్స్ ఎందుకు ఉన్నాయని దాని కోణంలో మేము ఆలోచించుకుంటే వాళ్ళు నందిగాం సురేష్ ఎవరైతే ఎక్స్ ఎంపీ ఉన్నాడో ఆ నందిగాం సురేష్ తాలూకా ఇసుక లూటీకి వాటికి ఏంటంటే వైఎస్ఆర్సీపీ రంగులు ఉంటే ఇంకా వాడిని ఎవరు ముట్టుకోక్కర్లే. వీళ్లకు ఆ పడవల వల్ల గుద్దిన వాళ్ళు ఎవరు, పడవలు ఎందుకు జరిగినాయని చెప్పి వీళ్ళకు దొరికిన ఆధారాలు ఏమి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే వీళ్ళు పడవలపైన ఏదైతే రంగులు వేసినారో ఆ రంగులు వైఎస్ఆర్సీపీ రంగులు. వైఎస్ఆర్సీపీ రంగులు వేసుకునే పడవలు 3 పడవలకు అవే రంగులు ఉన్నాయి. కాబట్టి ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒక పథకం ప్రకారం గుద్దినారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్కు నా ఆన్సర్ ఏంటంటే, ఇప్పుడు పడవలకు ఒకవేళ 3 పడవలకు 3 రంగులు ఉండొచ్చు. ఒకవేళ మీరు చెప్పినట్టే వైఎస్ఆర్సీపీ వాళ్ళే గుద్దిండొచ్చు అనుకో. ఒకవేళ వాళ్ళ కుట్రదారులు అయితే గుద్దలనే ఉద్దేశం వాళ్ళకుంటే వాళ్ళ రంగులు వేసుకొని వచ్చి మనల్ని ప్రత్యేకంగా గుర్తించాలా, మనమే గుద్దినామని చెప్పి కనిపెట్టాలా ప్రభుత్వం అని చెప్పి వాళ్ళు రంగులు పూసుకొని వచ్చి వాళ్ళ పడవలతో గుద్దుతారా? ఒకసారి ప్రజలు ఆలోచన చేయండి. ముఖ్యమంత్రి హోదాలో, హోంమంత్రి హోదాలో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచన చేయండి. వాళ్ళే క్లూ ఇచ్చి మమ్మల్ని పట్టుకోండి అని చెప్పి వాళ్ళు గుద్దుతారా? ఇది ప్రజలు ఆలోచన చేయాలి. తర్వాత వీళ్ళు చెప్పే మాటలలో రెండవది, అత్యంత బరువైన ఇసుక తీసుకుపోయే బోట్లు, 1000 టన్నులు ఉండే బోట్లు, అవి ఏ విధంగా వచ్చినాయి, 3 దానిలకు చైన్లు కట్టి ఒకటేసారి వదిలినారు అంటున్నారు. మీరు చెప్పినట్టే 1000 టన్నులు తీసుకొని పోయే బోట్లే ఉండొచ్చు. ఒకవేళ వరదలు రాకముందు
దానిలను 3 దానిలను అవి ఒకవేళ పాడైపోయిన బోట్లు అంటున్నారు, దానిని చైన్ వేసి పక్కన పెట్టిండొచ్చు. వరదలు ఎక్కువ వచ్చినప్పుడు లక్షల క్యూసెక్కుల వాటర్ ప్రవాహం జరుగుతున్నప్పుడు ఎంతో దూరంలో ఉండే ప్రదేశాలకు కూడా నీళ్లు పోతున్నప్పుడు ఈ పడవలను నీళ్ళలోకి తీసుకొని రావడం నీటికి అంత పెద్ద కష్టమవుతుందా? ఆ ప్రవాహానికి అంత పెద్ద కష్టమవుతుందా? నీటికి వెయిట్ సంబంధంలే, మహావృక్షమా సంబంధంలే, అది పెద్ద కొండ సంబంధంలే, అది ప్రళయం అది సంభవించినప్పుడు అంతా తీసుకొని పోయి సముద్రంలో కలిపేసుకుంటుంది నీటితో పాటు. మరి ఈ మాత్రం ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏ విధంగా మాట్లాడుతున్నారు? చిన్న లాజిక్లు మడిసి ఏ విధంగా మాట్లాడుతున్నారు? ఒకవేళ మీరు చెప్పినట్లే నిజమైతే అంతటి ప్రవాహంలో 3 బోట్లను లోపలికి వదలల్లా ఆ మబ్బులో ఆ నైట్లో అంత ధైర్యం ఎవడు సాహసం చేస్తాడు? పైగా వాళ్ళ రంగులు వేసుకొని మనల్ని గుర్తించాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్సీపీ వాళ్ళు వదులుతారా? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేయండి వాళ్ళు చెప్పే మాటలు. తర్వాత ఇంకోటి వీళ్ళు చెప్పే అలిగేషన్ ఏంటంటే, బోట్ల యజమానులు ఇప్పటి వరకు మావి ఇంత లక్షలు విలువ చేసే బోట్లు మావి తప్పిపోయినాయి, అవి ఎక్కడికి పోయినాయి అని చెప్పి వాళ్ళు వచ్చి బోట్ల మాకు కంప్లైంట్ చేయలేదు, దీన్ని బట్టే ఇది కుట్ర జరిగిందని చెప్పి మేము నిర్ధారణకు వస్తున్నామని అంటున్నారు. ఇప్పుడు అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు ఆ బోట్లు కొట్టుకొని వచ్చి ప్రాజెక్టుకు తగిలినప్పుడు నిజంగా ప్రాజెక్టుకి ఏమన్నా డ్యామేజ్ అవుతుందేమో, ఈ బోట్లు మావి అని చెప్పి పోతే వాళ్ళు ఏమైనా కేసులు పెడతారేమో, ఇట్లా కొన్ని సందర్భాలలో కొంతమంది వెనకడుగు వేసి ఇప్పుడు ఎందుకు వచ్చిందిలే రిస్క్ అని భయపడేటోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదేవిధంగా వాళ్ళు కూడా ఆ బోట్ల యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పోతే పోయినాయి బోట్లు నీళ్ళలో కొట్టుకొని పోయినాయి, ఇప్పుడు అది జరిగిన డ్యామేజ్ వల్ల మనంగిన అడిగిపోయి మన బోట్లు అని చెప్తే మనల్ని ఏడన్నా అరెస్ట్ చేస్తారేమో, నిజంగా వాళ్ళు భయపడినారేమో. ఆ వ్యూలో ఎందుకు ఆలోచన చేయకుండా ఉన్నారు? కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాబట్టే రాకుండా ఉన్నారని చెప్పి రాంగ్గా ఎందుకు పోర్ట్రేట్ చేస్తున్నారు? ఇప్పుడు ఈ విధంగా పోర్ట్రేట్ చేయడానికి మీరు అధికార పక్షంలో ఉండారా, ప్రతిపక్షంలో ఉండారా? అధికారం మీ చేతుల్లోనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బోట్లు ఎవరైతే తగిలినాయో ఆ బోట్లను క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి బోట్లు ఎవరి పేరు మీద రిజిస్టర్ అయి ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఏరియాలకు పోయి ఎంక్వైరీ చేసి ఎవరి బోటు అని అడిగితే మొత్తం సమాధానం వస్తుంది, ఎవరి బోట్లు అయినట్టు కూడా తెలుస్తుంది. పలానా వాళ్ళ బోట్లు తగిలినాయని చెప్పి నిర్ధారణకు వచ్చి వీళ్ళు ఈ ఉద్దేశంతోనే చేసినారని చెప్పి అప్పుడు మాట్లాడింటే అధికార పక్షంలో ఉన్నారు కాబట్టి విచారణ పూర్తి చేసి అప్పుడు మీరు ప్రజలకు చెప్పినుంటే అప్పుడు సంతోషపడేవాళ్ళు. ఇప్పుడు ఏమి జరగకముందే ఊరికి కలర్లు చూస్తానే ఇది వైఎస్ఆర్సీపీ పని అని చెప్పి మీరు చెప్పడం వల్ల మీరు ఏదైతే చెప్పినారో ఆ మాటలు నిజం చేయడానికి అక్కడున్న అధికారులు పోలీసులు ఖచ్చితంగా నిజాన్ని అబద్ధాన్ని చేసి అబద్ధాన్ని నిజాన్ని చేసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో వైఎస్ఆర్సీపీ నాయకులను వైఎస్ఆర్సీపీకి చెందిన ముఖ్య నేతలను ఎవరినైనా కానీ పూర్తిగా జైల్లోకి పరిమితం చేసి ఇట్లాంటి కేసులలో ఇరికిచ్చి లోపలేయాలనుకుంటున్నారో ఆ విషయంలో లబ్ధి పొందొచ్చు పోలీసులను ఉపయోగించుకొని చట్టాలు ఉపయోగించి ఇటువంటి చర్యలు చేసి. కానీ ప్రజలు మాత్రం ఈ బోట్ల విషయంలో మీరు చేసే రాజకీయం పూర్తిగా గమనించారు. ఇది మీరు గుర్తించుకోలేకోకుండా మీరు మీ ఇష్టం వచ్చినట్టు అధికారం ఉంది కదా అని చెప్పి మీ పనిలో మీరు ఏ విధంగా లోపలికి వేయాలా, వైఎస్ఆర్సీపీ నాయకులను లోపలికి వేయాలనే ఉద్దేశంలో మీరు ఉండారని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత ఇవే బోట్లు చంద్రబాబు నాయుడు గారు 2024 గెలిచినప్పుడు ఆయన గెలిచిన తర్వాత ఆయనకు సాంఘీభావంగా వాళ్ళు కృష్ణానదిలో బోట్ ర్యాలీ చేసినారు. ఒకసారి గమనించండి. ఆ బోట్ ర్యాలీలో ఏముంది? వైఎస్ఆర్సీపీ పడవకు కింద కలర్స్ ఉన్నాయి, ఆ పడవలు అదే ర్యాలీలో ఉన్నాయి. పైన జనసేన జెండాలు, బీజేపీ జెండాలు, టీడీపీ జెండాలు, ఈ 3 కలిపి జెండాలు కట్టుకొని ర్యాలీ చేస్తున్నారు. మరి అక్కడ అది వైఎస్ఆర్సీపీ పడవ కదా, జనసేన జెండాలు ఏ విధంగా కట్టినారు దానికి అని అంటే సాధారణంగా మోటార్ ఫీల్డ్ ఎవరైనా కానీ అనుభవం ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. మనం ఎవరితోనన్నా వెహికల్ కొనుక్కున్నప్పుడు ఆ వెహికల్ మనం తీసుకుంటే కలర్ బాగుంటే దాన్ని అట్టే తీసుకొని కంటిన్యూ చేస్తాం, ఎందుకు రంగులు బొక్క అని. ఒకవేళ కలర్ బాగలేకపోతే కలర్ వేరే కలర్లు కొట్టుకొని మళ్ళీ ఫ్రెష్గా తయారు చేసుకుంటాం. అంతేగాని మీ కలర్లు ఉన్నంత మాత్రాన అది ఫలానోళ్ళదని చెప్పి ఏ విధంగా డిసైడ్ చేయగలరు? ఒకవేళ ఈ రంగులు వేసుకొని అప్పుడెప్పుడో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు చెందిన ఈ బోటును ఇప్పుడు వేరే వాళ్ళు కొని ఉండొచ్చు, వాళ్ళ పరిధిలో ఉండొచ్చు. ఇవన్నీ ఎంక్వైరీ చేసి అధికార పక్షంలో ఉండేవాళ్ళు మీరు నిర్ధారణ చేసి ప్రజలకు చెప్పాలి. ఇవి అవి చేయకోకుండా ఊరికే కలర్లు ఉన్నాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్సీపీ పార్టీ మీద నిందలేస్తే
మీరు అబద్ధాన్ని నిజం, నిజాన్ని అబద్ధాన్ని చేసి ప్రజలకు చూపించచ్చేమో కానీ, అధికార బలంతో కేసులు పెట్టచ్చేమో కానీ, పూర్తిగా మీకు జరగాల్సిన డ్యామేజ్ ప్రజలలో జరిగింది, జరుగుతుంది అని చెప్పి మీరు గుర్తించలేకపోతున్నారు.